అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గుడ్ న్యూస్ అండి. 51% ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలనైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్రమైన ఆర్థిక అనిశ్చితితో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం ఒకవైపు తమది ఉద్యోగ పక్షపాత ప్రభుత్వమని, ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక ఆదర్శ కుటుంబం అని ప్రకటనలు గుప్పిస్తుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో వారి న్యాయమైన హక్కులు, బకాయిలు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే మగ్గిపోతున్నాయి. ప్రభుత్వ మాటలకు, చేతలకు మధ్య ఉన్న ఈ అగాధం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి, ఆవేదనకు కారణమవుతోంది. పేరుకుపోయిన సమస్యల పర్వతం. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అన్నీ ఇన్ని కావు. ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాల్సిన కీలక అంశాలు కొన్ని ఉన్నాయి. అందులో పెండింగ్‌లో ఉన్న 5 డిఏలు. జూలై నెల సమీపిస్తున్న కొద్దీ ఉద్యోగులకు చెల్లించాల్సిన కరువు భత్యం, డిఏ బకాయిల సంఖ్య 5కు చేరుకుంది. కమిటీల మీద కమిటీలు వేసి ఎట్టకేలకు కేవలం ఒకే ఒక్క డిఏని మంజూరు చేశారు. మిగిలినవి ఎప్పుడు వస్తాయో తెలియని అనిశ్చితి నెలకొంది. పీఆర్‌సీ నివేదిక మరియు 51% ఫిట్‌మెంట్. 2023 జూలై 1 నుండి అమలు కావాల్సిన నూతన వేతన సవరణ సంఘం పీఆర్‌సీ నివేదిక ఇప్పటికీ అందని ద్రాక్షలానే ఉంది. కనీసం 51% ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని తక్షణమే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సీపీఎస్ వాటా జాప్యంలో జమలో జాప్యం. సీపీఎస్ ఉద్యోగుల జీతాల నుంచి ప్రతి నెలా కట్ చేస్తున్న 10% వాటాను వారి ప్రాణ ఖాతాలలో సకాలంలో జమ చేయకపోవడం తీవ్ర అన్యాయం. ఇది వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయటమే. రిటైర్మెంట్ ప్రయోజనాలు మరియు పెండింగ్ బిల్లులు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్, సరెండర్ లీవ్ బిల్లులు, జీపీఎఫ్ లోన్లు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు అన్నీ కలిపి వేల కోట్ల రూపాయలలో పేరుకుపోయాయి. కేవలం 180 కోట్ల మెడికల్ బిల్లులు విడుదల చేసి అదేదో గొప్ప విజయంలా ప్రచారం చేసుకోవడం ఉద్యోగులను ఆశ్చర్యపరుస్తోంది. నూతన ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్‌పై అస్పష్టత. పాత ఆరోగ్య పథకాన్ని మెరుగుపరిచి కొత్త ఈహెచ్ఎస్‌ను తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం దానిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదు. ఇక రెండోది ప్రభుత్వ స్పందన. రైతులకు భరోసా, ఉద్యోగులకు నిరాశ. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖజానాపై భారం పడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్తున్నారు. కానీ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. రైతు భరోసాతో మెలిక. రైతుల కోసం కేవలం 19 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను విడుదల చేయగలిగిన ప్రభుత్వానికి దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఉద్యోగుల న్యాయమైన బకాయిలను చెల్లించడానికి ఎందుకు మనసు రావటం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రచారానికే పరిమితమైన శుభవార్తలు. పత్రికల్లో గుడ్ న్యూస్ శీర్షికలతో వార్తలొస్తున్నాయి తప్ప ఉద్యోగుల బ్యాంకుల ఖాతాల్లో వాస్తవానికి ఆర్థిక ప్రయోజనాలు చేరటం లేదు. చిన్న చిన్న మొత్తాలు విడుదల చేసి పెద్ద విజయాలుగా చిత్రీకరించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగ సంఘాల అల్టిమేటం. 1,00,000 మందితో హైదరాబాద్లో సమరశంఖం. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. టీఎన్జీఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్ నేతృత్వంలో సంఘం ప్రభుత్వానికి స్పష్టమైన అల్టిమేటం జారీ చేసింది. ప్రధాన డిమాండ్లు: 51% ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని తక్షణమే ప్రకటించాలి. రెండవది పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. మూడోది సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి. 4 ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై స్పష్టమైన మెరుగైన విధానాన్ని ప్రకటించాలి. 5 గచ్చిబౌలిలో టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీ స్థలాల బదలాయింపుకు అడ్డంగా ఉన్న ప్రభుత్వ మెనూను రద్దు చేయాలి. ఇకపోతే కార్యాచరణ. త్వరలో 1,00,000 మంది ఉద్యోగులతో హైదరాబాద్లో టీఎన్జీఓ 80వ ఆవిర్భావ మహాసభను నిర్వహించి ప్రభుత్వానికి ఉద్యోగుల సత్తా చాటాలని నిర్ణయించారు. జూలై 1న జరగబోయే కేబినెట్ సమావేశంలోపే ఈ సభను నిర్వహించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఉద్యోగ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేయాలని ఉద్యోగులు భావిస్తున్నారు. ఆదర్శ కుటుంబం అనే మాటలు చేతల్లో కనిపించినప్పుడే దానికి విలువ ఉంటుంది. చిల్లరమల్లరగా నిధులు విడుదల చేసి శుభవార్తని ప్రచారం చేసుకోవడం ఉద్యోగులను అవమానించడమే. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి. లేని పక్షంలో లక్షలాది మంది ఉద్యోగుల ఆందోళన ప్రభుత్వానికి పెను సవాలుగా మారే ప్రమాదం ఉంది. జూలై 10
కేబినెట్ సమావేశమై దీనికి కీలకం కానుందనమాట.